Consular work is one of the, also from Andhra Pradesh, one of the best officers we have here. Hi. Hi. How are you? Good morning. Hi. Good morning. Sir, this way, sir, this way. Children should make noise, doesn't matter. Come. Children are there to make noise, no? Come Hi. Hey. Good morning. Sorry, sir. I didn't see ఏంటమ్మా నీకంటే ఆయన అటాచ్డ్గా ఉన్నాడు. రామకృష్ణ తెలుగు సార్ Please be seated. Everyone, please be seated. Please have your seat. Anthony, related to apologies. A very good morning. Japan, Telugu Sodarandariki, very good morning. Namaskaram. Sir Excellency, Mrs. Deepa Gopalan Wadhwa, Honorable Chief Minister, Sri Chandrababu Naidu Garu, to dignitaries, ministers, MPs, and some of the delegates, both official and business. A warm welcome, sir. Andarki ma Tokyo, Japan, Telugu వారి నుంచి హృదయపూర్వకమైన ఆహ్వానం. I mean, actually మీరు వెళ్ళిపోయే రోజు ఆహ్వానం అంటున్నాం, బట్ a very warm welcome, sir and ma'am. I mean, I will try to switch in between Telugu and English. Actually, మన సీఎం గారు వచ్చిన తర్వాత మీరు మండే మధ్యాహ్నం వచ్చి మండే 5:30 నుంచి నేను రాత్రి 11:30 వరకు మీరు మీటింగ్లో ఉండటం, తర్వాత ఈరోజు మాకు ఈ టైం ఇవ్వడం అనేది మాకు యాక్చువల్లీ చాలా అదృష్టం, మాకు చాలా ఆనందమైన విషయం ఇది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ టేకింగ్ టైమ్ ఆఫ్ యూర్ బిజీ షెడ్యూల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నాట్ టేకింగ్ మచ్ టైమ్, మే రిక్వెస్ట్ నౌ Her Excellency Mrs. Deepa Gopalan Wadhwa to address the Telugu community here, ma'am. Honorable Chief Minister of Andhra Pradesh, Shri Chandrababu Naidu, sir, honorable dignitaries on the stage, members of the Telugu community and others here in this auditorium. It is indeed a great honor for us here in the embassy to have been associated with the program of the Honorable Chief Minister of Andhra Pradesh over this week. It has taught us many things. I think we deal with a lot of delegations, but I must say that we have been so struck by his dynamism and the focus of his delegation. I have no Her Excellency
గోపాల్ గారు, అదే మాదిరిగా వేదిక పైన సహచరులకి, జపాన్లో టోక్యోలో ఉండే తెలుగు వారందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎంత ఉత్సాహం ఉందంటే 2 రోజులు ఇక్కడ ఉన్నా, అంత మొదటైతే ఇప్పటికి నా 5వ రోజు 6వ రోజుకి వచ్చాం. 6 రోజులు జపాన్లో అంటే మీ కమిట్మెంట్ చూశాను. మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలుగు వారి తరఫున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున. అదే మరి అన్నింటికంటే ముఖ్యంగా మీ అందరికీ ఐఎమ్ వెరీ హ్యాపీ. Her Excellency Deepa Gopalan is the ambassador in Japan. You are very lucky for that matter. The way she has organized the program, excellent way she organized. She has used it for personal contact also, networking also, for getting appointment for PM. Ultimately she made it. You have to learn from her how to work it out. Thank you so much. Even timing also has seen her very, very punctual, and also to satisfy Japanese people. That is very, very important. In this respect, really, I admire her, the way she has done. Andru kuda okasari lesi standing ovation. Appreciate her. ఎందుకంటే జనరల్గా నేను చాలా ముఖ్యమంత్రిగా తిరిగాను, ఇప్పుడు కూడా తిరుగుతున్నాను. ఎంబసీస్ ఎప్పుడు కూడా డల్గా ఉంటాయి, ఏదో వాళ్ళు మనకు ఫేవర్ చేసినట్టు బిహేవ్ చేస్తారు. బట్ షీ బిహేవ్ డిఫరెంట్లీ. షీ టుక్ ఓనర్షిప్ ఆఫ్ ప్రమోటింగ్ ఇండియా ఇన్ ఏ బిగ్ వే. దానికి మనం అందరం గర్వపడాలి. నిన్న ఈరోజు వచ్చినప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నా, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. మీ పట్టుదల చూస్తూ ఉంటే జపాన్ని ఆంధ్రప్రదేశ్ రిప్లికేట్ చేసినగా ఉన్నారు. యాజ్ ఇట్ ఈస్ అయితే మొట్టమొదటిసారిగా మీ అందరికీ తెలుసు, కొత్త రాష్ట్రం, సవాలక్ష సమస్యలు ఉన్నాయి. అయితే మీరందరూ కూడా ఇక్కడ ఒక టెక్నాలజీ బాగా అడ్వాన్స్డ్గా ఉండే దేశంలో ఉన్నారు. మనం ఎప్పుడు అభివృద్ధి అంటే జపాన్ కోట్ చేస్తాం. పట్టుదల చూశాను జపాన్లో, కష్టపడే విధానం చూశాను, క్రమశిక్షణ, అన్నిటికంటే క్రమశిక్షణ చూశాను. రోడ్లు ఎక్కడ కాగితాలు లేవు. మీరు అట్లా ఉన్నారు. ఇక్కడ ఇండియాకి వస్తే ఎయిర్పోర్ట్లో మర్చిపోతారు, అక్కడి నుంచి రోడ్లంతా కాగితాలు వేసుకుంటే నేను అదే అన్నా మన సింగపూర్లో పోయినప్పుడు. ఏంటి సింగపూర్కు ఇండియన్స్కి డిఫరెన్స్ ఏంటంటే నేను చెప్పాను. సింగపూర్లో మా ఇండియన్స్ వస్తే సింగపూరియన్స్ వరకు బిహేవ్ చేస్తారు, సింగపూరియన్స్ ఇండియాకి వస్తే ఇండియన్స్ వరకు బిహేవ్ చేస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి, ఇంకోటి ఏం లేదని చెప్పాను. ఇది వాస్తవం కూడా. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరంతా కూడా. శ్రీనివాస్ అయితే ఉన్నమట్ల టెక్నాలజీ కంపెనీలో పనిచేస్తాడు, విప్రోలో పనిచేస్తాడు. 500 మంది ఇక్కడ ఆయన డివిజన్లో ఇండియా హెడ్గా, జపాన్ హెడ్గా ఉండి బాగా పనిచేస్తున్నాడు. టెక్నాలజీలో విప్రో తరఫున పనిచేయడమే కాకుండా ఇక్కడ చాలా వర్కులు సంపాదిస్తున్నాడు. అంటే ఆవరేజ్ జపనీస్ కంటే కూడా బెటర్ వర్క్ ఈ శ్రీనివాస్ ఉన్నమట్ల చేస్తున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఒక 2000 కోట్లు మళ్ళా బాగా లాభాలు తెప్పిస్తాడు విప్రో. ప్రేమ్జీకి చెప్పాలి, ఆ లాభాలు కొంత మనకు కూడా రావాలి. మన రాష్ట్రంలో ఎక్కువ ఆపరేషన్స్ పెట్టాలి. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా ఎక్స్పెన్షన్ అన్నీ పోతున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో చేశారు, ఇప్పుడు విశాఖపట్నం కూడా వస్తాను హామీ ఇచ్చారు. చాలా సంతోషం. ఇక్కడ నేను మీ దగ్గర నుంచి మనందరం ఇక్కడ ఉన్నాం. మనకు ఒకసారి కొన్ని అవకాశాలు వస్తాయి. ఇందులో జపాన్లో కొన్ని కండిషన్స్ వల్ల ఇండియన్ కమ్యూనిటీ పెద్దగా రాలేకపోయారు. మనవాడు చదువుకున్న అందరూ అమెరికాకి వెళ్ళిపోయారు. అమెరికాలో డాక్టర్లు, ఇంజనీర్లు అంతా అమెరికాకి వెళ్ళారు. ఇటీవల నేను ప్రమోట్ చేసిన టెక్నాలజీ వల్ల ఇండియన్స్ ఎక్కువ ప్రపంచం అన్ని దేశాల్లో ఉన్నారు.
మొదటిసారి అయితే నేను సింగపూర్లో చూస్తే ఎక్కువ లేదు. నిన్న పోతే సింగపూర్ కూడా ఇది మన ఆంధ్రప్రదేశ్ వారు తయారు, విజయవాడ వారు తయారైపోయారు, అంతమంది వెళ్ళిపోయారు. ఇంత మునుపు నేను ఎక్కడ ప్రపంచంలో పోతే ఎయిర్పోర్ట్లో ఎక్కడ కనపడేవాళ్ళు కాదు. ఇప్పుడు కొన్ని వందల మంది కలుస్తున్నారు, ఏ ఎయిర్పోర్ట్ కూడా 100 మంది. ఏంటి, నేను ఇక్కడి నుంచి టోక్యో నుంచి అమెరికాకి వెళ్తున్నాను, సింగపూర్కి వెళ్తున్నాను, ఎక్కడో వెళ్తూ ఉంటారు అన్నమాట కనెక్టివిటీ కోసం. అట్లా చాలా మంది ప్రపంచం మొత్తం వెళ్ళే పరిస్థితి వచ్చింది. మనకి టెక్నాలజీ వల్ల, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల చాలా ఫాస్ట్గా మనం గ్రో అయ్యే పరిస్థితి వచ్చింది, ప్రపంచంలో స్ప్రెడ్ అయ్యాం. నిన్న సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ చూశాను. రియలీ అడ్మైర్, స్మాల్ ఫెలో, పొట్టిగా ఉంటాడు బట్ చాలా గట్టాడు. చూస్తానే అతను ఈ మధ్య కాలంలో ఇక్కడికి ఈ దేశంలో ఎర్త్కేక్ వచ్చింది, ఇట్స్ టోటలీ డిస్టర్బ్. చైనాని చూశాడు, అందరూ చైనా ఇస్ స్పాయిలింగ్ ది వరల్డ్ సార్, నోకు వస్తుంది కరెక్ట్గా సార్. వాట్ ఈస్ డిజైర్ చూస్తే నాకు డబ్బులు ఉన్నాయి, వ్యాపారం ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది మై లైవ్లీహుడ్ అంతా బాగా ఉంది, కానీ ఈ పవర్ అనేది పెద్ద క్రైసిస్ ఉంది. జపాన్లో కూడా వీఆర్ ఫేసింగ్ క్రైసిస్. చైనా ఇస్ పొల్యూటింగ్ లైక్ ఎనీథింగ్. థర్మల్ చేస్తారు, థర్మల్ అవుతానే ఎక్కడ చూసిన పొల్యూషన్ వస్తుంది, పెద్ద అజిటేషన్ వస్తున్నాయి, పెద్ద ప్రాబ్లం ఉంది, వరల్డ్నే పొల్యూట్ చేసేస్తున్నారు. కాబట్టి నేను మీరు ఒప్పుకుంటే ఇండియాకి వస్తాను, నేను పెద్ద ఎత్తున సోలార్ పెడతానని చెప్పి వచ్చాను, ముందుకు వచ్చాను. నేనన్నా మనమైతే మీరు ఎందుకు ఆలోచిస్తారంటే ఏమన్నా చేస్తామంటే ఒక 500 మెగావాట్లు, 100 మెగావాట్లు, 10 మెగావాట్లు పెడతా ఉంటాను, మన ఆలోచనలు ఉంటాయి. నేను ఎంత పెడతానంటే 1 గిగాబిట్ పెడతాను, అంటే 10,000 మెగావాట్లు పెడతాను సోలార్. నేనన్నా కెన్ ఇట్ బి వైబుల్? వైబుల్ అంటే విల్ మేక్ ఇట్ సార్ ఇండియా చెప్పడం. 10,000 మెగావాట్లు తక్కువ రానున్నాను, 10,000 మెగావాట్లు కంటే నేను తక్కువ రావడం ఏంటి, నాకు అవసరం లేదని చెప్పి. అంటే అప్పుడు అన్నాను, కాదు నేను 2,500 మెగావాట్లు, ప్రపంచంలోనే పెద్ద సోలార్ పార్క్ ఉంది, 2,500 మెగావాట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో అతిపెద్ద సోలార్ పార్క్ ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నాం. ఇక్కడ పవర్ సెక్రటరీ కూడా ఉన్నాడు. అది టెండర్స్ పిలిచాం. ఎక్కడ ఇండియాలో ల్యాండ్ కూడా కొంత కష్టం ఉంటుంది. మన దగ్గర 17,000 ఎకరాలు ఒక్క వారంలో నేను ఒక ల్యాండ్ ఇచ్చాను. ముందు అనుకున్నాడు ఎన్టీపీసీ చైర్మన్, చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. నేను అన్నాను ఎప్పుడో పూర్తి చేస్తాను, 2 years అన్నాడు. అందులో సోలార్ కంటే 2 years అంత అవసరం లేదన్నాను. ఫైనల్గా ల్యాండ్ ఇచ్చిన రోజు నుంచి కమెన్స్మెంట్ స్టార్ట్ అవుతుంది, 15 నెలలు పూర్తి చేస్తాను సార్, 12 నెలలు 15 నెలలు పూర్తి చేస్తాను. నేను 1 week ల్యాండ్ ఇచ్చాను, ఆయన ఇప్పుడు తిరిగి రావడం లేదు. ఇంకా నిన్న వెళ్ళిన తర్వాత ఏమన్నా అంటే వెరీ హ్యాపీ సార్ చేద్దాం అన్నాడు. అంటే నిన్నే నేను అంటే డన్ అని చెప్పి నేను జైన్ పిలిపిస్తే అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేసేవాళ్ళ మనిషి. నిన్న మీటింగ్ అవుతానే 2 నిమిషాలు పని కూడా స్టార్ట్ చేసేసారు. సోలార్ ఆంధ్రప్రదేశ్కి వస్తాం, మీరు ల్యాండ్ ఇస్తే ఎంతైనా వెళ్ళిపోతారు, రీసెర్చ్ పెడతాను, రెండో అతను చెప్పింది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెడతానని చెప్పి ముందుకు వచ్చాడు. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు, ఎందుకంటే ఒక మనిషి కమిట్మెంట్ సమాజం పైన ఉంచడానికి మైక్రోసాఫ్ట్ సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ ఒక ఎగ్జాంపుల్. రెండోది నేను అడిగాను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, నేను అందుకే అడిగాను రా ఇండియాకి అని చెప్పాను. హైదరాబాద్ రమ్మన్నాను, ఆంధ్రప్రదేశ్కి రామని చెప్పుకోలేను. నువ్వేం చేస్తావు, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమన్నా. ఎన్ని రోజులు కావాలని అడిగాను, నాకు 2 నెలలు కావాలన్నాడు. నేనన్నా 2 నెలలు అయితే నువ్వేందుకు నెలలో చేయని చెప్పి 30 days చేయమన్నా. అతను చూసిన తర్వాత అన్నాడు కాదంటే నేను అన్నా అట్లీస్ట్ 45 days చేస్తాను. 45 days డన్, ఐ విల్ కమ్ టు ఆంధ్రప్రదేశ్, విల్ టాక్ టు యూ, వీ విల్ వర్క్ టుగెదర్ అని చెప్పి యాక్సెప్ట్ చేశాడు. దట్ ఈస్ ది స్పీడ్. నేను జపాన్లో ఉండి కూడా ఇండియన్ థింకింగ్ కూడా చాలా కష్టం నాకు, ఎందుకంటే మనకి రేర్ ఆపర్చునిటీస్ ఇవన్నీ. జపాన్ ఎటు బిల్డప్ అయింది, అమెరికా ఎటు బిల్డప్ అయింది, లేకపోతే సింగపూర్ ఎటు బిల్డ్ చేశారు, చైనా ఎంత ఫాస్ట్గా వెళ్ళారు. అయితే ఈ దేశాల్లో కొన్ని లెసన్స్ కూడా మనం నేర్చుకోవాలి, లైన్గా కూడా ఫాలో కావాలి. నేను అందుకే వస్తా ఉంటే చెప్పాను నాళ్ళకి. జపాన్ ఉంది, ఏజింగ్ ప్రాబ్లం వచ్చేసింది, రాబోయే రోజుల్లో వారసులు ఉండరు, ఆ పరిస్థితికి వస్తున్నారు, ఓల్డ్ ఏజ్ వచ్చింది. డెమోగ్రఫీని మార్చాలంటే
కనీసం ఒక డికేడ్ 2-3 డికేడ్లు పడుతుంది. వీళ్ళు దాన్ని ప్లాన్ చేయలేకపోయారు, ట్రాన్సిషన్ ప్లాన్ చేయలేకపోయారు. అదే సింగపూర్ చేస్తున్నారు. సింగపూర్లో 10 years ముందే స్టార్ట్ చేశారు. సెకండ్ చైల్డ్కు ఇది ఇవ్వడం, అందులో కూడా సింగపూర్ పిఎం ఒకసారి అనౌన్స్ చేసినప్పుడు లీక్ అని ఎవరైతే బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది పిల్లలుగా ఉన్నారు. అంటే వాళ్ళంతా చదువుకున్న రియాక్ట్ అయ్యారు. అంటే మేమేమి పిల్లలుగా నాకు మెషిన్స్ మాకేం పని అని చెప్పి అప్పుడు జస్టిఫై చేశారు. సర్వే చేసి ఒక డిసిప్లిన్ సింగపూరియన్స్ కావాలంటే చదువుకున్నోడైతే బాగా వాళ్ళు పెంచుతారు, దానివల్ల దేశం బాగుపడుతుంది, అందుకని నేను చేశానని చెప్పి వాళ్ళు జస్టిఫై చేశారు. అంటే దట్ ఈస్ హౌ హి హస్ ప్లాన్. దీన్ని చూసిన తర్వాత మనం ఆలోచించాల్సింది, మన రాష్ట్రంలో నేను బాగా ఫాస్ట్గా వెళ్ళాను అప్పట్లో ఫ్యామిలీ ప్లానింగ్. 10 ఏళ్లలో నేను బాగా తగ్గించాను. దానివల్ల ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది. ఎంతమంది పుడుతున్నారో అంతమంది చనిపోతున్నారు, ఎక్కువ మంది రావడం లేదు. అయితే నా భయం ఏంటంటే భవిష్యత్తు కొంచెం పెంచాల్సి వస్తుంది అనిపిస్తుంది నేను చూసిన తర్వాత. చదువుకున్న వాళ్ళు మీరు పనులు కానీ చాలా మంది ఉన్నారని మీలో కూడా నాకు తెలియదు, కానీ చదువుకున్న వాళ్ళు పిల్లలు దొరుకోవడం, బాగా డబ్బులు వస్తే అసలు పెళ్లిలో దొరుకోవడం ఇప్పుడు జపాన్లో జరుగుతాయి. అక్కడ లేడీస్ ఆర్ ఇండిపెండెంట్, నో మ్యారేజెస్. ఆవరేజ్ వయసు 30 years పోయిపోతా ఉంది. ఇది కూడా డేంజరస్ ట్రెండ్స్. ఇవన్నీ సోషల్ ఇంబ్యాలెన్సెస్ వస్తూ ఉంటాయి. చైనా ఇంకొక పక్కన చూస్తే అక్కడ ఎక్కువ ఎకానమీకి వెళ్ళారు, కానీ లార్జ్ స్కేల్కి వెళ్ళారు. అక్కడ కూడా కొన్ని లెసన్స్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడైతే పెద్ద ఎత్తున ఇప్పుడు జపాన్లో చూస్తే మీరు పవర్ ప్లానింగ్ సరిగ్గా చేసుకోలేకపోయారు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. న్యూక్లియర్ ఎనర్జీకి వెళ్ళారు. అది వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ బ్లాస్టింగ్ వచ్చిన తర్వాత, ఫైర్ వచ్చిన తర్వాత మీరు చూస్తే మొత్తం క్లోజ్ చేశారు. అన్ని రియాక్టర్స్ 50 reactors క్లోజ్ చేసేసారు. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉండే ఎల్ఎన్జీ మొత్తం తెప్పిస్తున్నారు. గ్యాస్ ఎల్ఎన్జీ తెప్పించి ఒక్కొక్క యూనిట్ మా వాళ్ళు చూస్తే సార్ ఇక్కడేం తక్కువ లేదు సార్, 10 రూపాయలు అమ్ముతారు యూనిట్, చాలా కాస్ట్ ఉంది అని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే దే ఆర్ అనేబుల్ టు డిసైడ్ నా. దానివల్ల బాగా పవర్ కాస్ట్ పెరిగింది, ఎకానమీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇలాంటి దేశాలు చూసినప్పుడు ఇవన్నీ కూడా మనం ఆలోచించుకో ముందుకు పోవాలి. అయితే నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇక్కడుండే బెస్ట్ ప్రాక్టీసెస్ మన రాష్ట్రంలో మనం రిప్లికేట్ చేయాలనుకుంటున్నాను. అంటే నేను సీఎం అయిన వెంటనే ఒక విజన్ 2029 తయారు చేశాను. నేను 15 ఏళ్ళు తయారు చేస్తే మన వాళ్ళతో ఆశ్చర్యపోతాను, 15 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు అంటే. సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ 300 years తయారు చేశాను. ఇట్స్ విజన్ ఫర్ 300 years ఫర్ సాఫ్ట్ బ్యాంక్. కెన్ ఇమాజిన్? దట్ ఈస్ ది లీడర్షిప్. అంటే 300 ఏళ్ళు ఆయన ఉంటాడు కాదు, కానీ కంపెనీ ఉండాలి చెప్తున్నాడు. నా తర్వాత కూడా నా సక్సెస్ ఉండి ఈ బ్యాంకులు లీడ్ చేయాలి, 300 years ఏం చేయాలని నేను ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నాను అని చెప్పి ఈ మేడ్ స్టేట్మెంట్. ఇక్కడ నేను 7 మెషిన్స్ తయారు చేశాను ఫోకస్ అప్రోచ్ ఇవ్వడానికి, 5 గ్రిడ్స్ తయారు చేశాను, 5 క్యాంపెయిన్ మోడ్స్ తీసుకున్నాను. అన్నీ మీకు చెప్పాలని టైం కూడా అవుతుంది కాబట్టి ఐ విల్ సెండ్ లిటరేచర్. ఇక్కడ నేను ఆలోచించింది 7 మెషిన్స్కి ఎక్స్పర్ట్ గ్రూప్లు వేశాను. అదే మరి 5 గ్రిడ్స్ కూడా అవసరమైతే ఇక్కడ గ్రూప్లు వేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని అక్కడ అమలు చేయాలనుకుంటున్నాను. రెండోది దేశంలో ఏ రాష్ట్రాలు మనకంటే బాగా చేస్తే అవన్నీ తీసుకొచ్చి అమలు చేయాలనుకుంటున్నాను. మూడోది ప్రపంచంలో మనకంటే ఎవరు బాగా చేస్తారో అవన్నీ స్టడీ చేసుకొని ఆ బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొచ్చి మరో డెవలప్డ్ కంట్రీ అన్నిట్లో ఏది మంచిదంటే అన్ని వాల్యూస్లో కానీ సిస్టమ్స్లో కానీ అన్నిట్లో మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. మీరు చూడబోతారు. మరో జపాన్ని మనం రిప్లికేట్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో. ఇంకా కొన్ని ఏదైనా ఉంటే చిన్న చిన్నవన్నీ కరెక్ట్ చేసి ఇంకా ఒక డెవలప్డ్ కంట్రీని మనం రిప్లికేట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మీరు జపాన్ రావడం కానీ టోక్యో రావడం కానీ లేకపోతే మీరు వచ్చి అక్కడ సెటిల్ కావడం కానీ ఈజీ అవుతుంది. దట్ ఈజ్ మై డ్రీమ్. అందుకని నిన్న కూడా నేను చూశాను సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ స్టేట్మెంట్. అల్టిమేట్గా యూనివర్స్ హ్యాపీనెస్గా ఉండాలి, ప్రపంచం హ్యాపీనెస్గా ఉండాలి. నేను కూడా విజన్ పెట్టింది కూడా చెప్పాను. 2029కి ఇండియాలో నెంబర్ 1గా ఉండాలి. ఆరోగ్యం ఆనందంగా ఉండే సమాజం ఉండాలి.
దానికోసం వాల్యూస్ బేసిస్ సొసైటీ కావాలి. దానికోసమే నేను ఆలోచిస్తున్నాను. ఇది చేయాలంటే మీ అందరి సహకారం అవసరం. ఇప్పుడే అంబేద్కర్ గారు చెప్పినట్టు మనిషికి ప్రతి ఒక్కరూ ఒక జపాన్లో ఒక అంబేద్కర్గా తయారు కావాలి. బెస్ట్ ప్రాక్టీస్ అని నేను వస్తూ ఇప్పుడు అడిగా, ఎవరైతే శ్రీనివాస్ను బాగా చేస్తున్నావు, టెక్నాలజీలో ఉన్నావు, జపాన్లో ఏమేమి టెక్నాలజీ దేని దగ్గరకు ఉపయోగిస్తాను చెప్పు, ప్రైవేట్లో కానీ పబ్లిక్లో అన్నీ అక్కడ ఉపయోగించాలి. నేను వీళ్ళందరూ టెక్నాలజీ వచ్చినా నేను 85 నుంచి టెక్నాలజీ ఉపయోగించాను. 95లో ప్రపంచంలో ఆ రోజు బిల్ గేట్స్ కూడా అప్రిషియేట్ చేసే విధంగా మనం టెక్నాలజీ పోయాం. ఆ టెక్నాలజీ వల్లనే ప్రపంచం అంతా మనవాడు స్ప్రెడ్ కాగలిగారు. ఇండియా యొక్క స్ట్రెంగ్త్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకుల వల్ల ప్రపంచంలో ఇండియాకు గుర్తింపు రావాలి. ఇండియాకు గుర్తింపు ప్రపంచంలో వచ్చిందంటే అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల వచ్చింది, మీ వల్ల వచ్చింది. ఇది యథార్థం అని చెప్పి ఆ టెక్నాలజీ వల్ల ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎక్కువ గుర్తింపు వచ్చింది. కడారి ఏఎక్స్ఎంటీ 4 సత్య మైక్రోసాఫ్ట్ ఎండి కూడా మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే అది నేను ఎంత గర్వపడ్డానంటే వాళ్ళ తండ్రి మన యుగంధర్ నా దగ్గర పనిచేశాడు. ఆయన అనంతపూర్ డిస్ట్రిక్ట్, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు బాగా తెలుసు. అయితే ఒకరోజు ఫోన్ చేసి యుగంధర్కి నేను కంగ్రాచులేషన్ చెప్పాను, మీ అబ్బాయి ఎండి అయ్యాడు, సంతోషం అని. అప్పుడు ఆ క్రెడిట్ మీకు ఇవ్వాలి సార్ అన్నాడు. ఏంటని అడిగాను. సార్ మామూలుగా ఏంటంటే మా అబ్బాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేవాడు, మీరు ఎవ్రీడే అబౌట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాట్లాడేవాడు. అది చూసిన తర్వాత మా వాడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేయాలని చేశాడు. ఈరోజు ఈ పొజిషన్కి వచ్చారంటే మీరు ప్రమోట్ చేసిన దానివల్ల అయ్యారని చెప్పి అతను చెప్పినప్పుడు నేను రియల్గా చాలా గర్వపడ్డాను. అంటే మనకు తెలియకుండా చాలా మంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. వాళ్ళ క్యారియర్ కూడా బిల్డప్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఆ మాదిరిగా చాలా మంది ఇక్కడ బిల్డప్ చేసుకుని మీరు కూడా వచ్చారు. ఎంతమంది ఐటీలో ఉన్నారు చేతిపైకి ఎత్తండి. ఇక్కడ ఐటీలో పనిచేసేవాళ్ళు అంటే మీరే, లేకపోతే టోక్యో నాకు మనుషులు డౌన్ కాదు. మన సింగపూర్ వదిలి అందరూ వెళ్ళారు అనమాట. ఇప్పుడు నేను ఒక నాలెడ్జ్ హబ్గా మీ అందరికీ ఒక వర్క్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే అడిగాను, ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొని ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా తయారు చేయాలి, ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలి. ఇలాంటివి ఇంకో పక్కన ఒక హెల్త్ హబ్ కింద రేపు రాబోయే రోజులు అమెరికా నుంచి జపాన్ నుంచి వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఎడ్యుకేషన్లో మీరు కొంచెం స్టడీ చేయాలి. మీరు చాలా మంది ఉన్నారు. ఈ ఎడ్యుకేషన్లో చాలా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి. చిన్నప్పటి నుంచి పిల్లల్ని బాగా మోటివేట్ చేయడం, కరికులంలో తీసుకురావడం. నిన్న దీపా గోపాల్ గారు కథ నన్ను పరిచయం చేశారు. ఆయన వచ్చి ఇండియాలో కూడా మొత్తం సిలబస్ కానీ కంటెంట్స్ కానీ ఈ బిల్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్ సేల్స్. Who is he, madam? It's a company called Garkin, sir. Garkin. The gentleman who came to see us yesterday was Pandya. The company is called Garkin. Pandya, I met him, ordinary man. He has done extraordinary work. I asked him to come to India immediately for preparing for education. ఇక్కడ నాకు మీ దగ్గర నుంచి నేను ఒక ఆలోచన చేస్తున్నాను. మీరందరూ బెస్ట్ ప్రాక్టీసెస్ డిఫరెంట్ ఫీల్డ్స్లో, అగ్రికల్చర్లో ఏముంది, ఎడ్యుకేషన్లో ఏముంది, హెల్త్లో ఏముంది, వాటర్ ట్రీట్మెంట్ మన ఎంత వేస్ట్ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు కానీ స్టడీ చేసి ఇప్పటి నుంచి మీరు అందరూ కూడా ఒక్కొక్క వాలంటీర్కి అంతా తయారు కావాలి. జపాన్లో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని డెప్త్కి వెళ్ళి స్టడీ చేసి మీరు 3 నెలలకు ఒకసారి ఒక రీసెర్చ్ పేపర్ నాకు ఇవ్వాలి, పిహెచ్సి. అప్పుడు మీకు అందరికీ కూడా మళ్ళా వచ్చి నేను 6 నెలలకు ఒకసారి వస్తాను, అవసరమైతే 2-3 సార్లు వస్తాను. మళ్ళా రేపు 15 రోజులు ఒక టీం పంపిస్తున్నాం. ఫస్ట్ టీం ఆటోమొబైల్ అనుకుంటున్నాను, లేకపోతే నారాయణ గారు ముందుగానే పోటీ పడుతున్నాడు. ఏదైతే గార్బేజ్ ఇవన్నీ వేస్ట్ ట్రీట్మెంట్ కోసం ఆయనైతే పోటీ పడుతున్నాడు. 2-3 టీంలు ఆలోచిస్తున్నా. ఇక్కడ నుంచి ఒక్కొక్క వర్టికల్ తీసుకొని ఒక 10 రోజులకు టీంలు పంపిస్తాం. ఆ టీం ఇక్కడికి వస్తారు, నెట్వర్క్ చేసుకుంటారు, ఆ కన్సర్న్ పీపుల్తో మాట్లాడతారు.
పైనుంచి అసోసియేషన్ అవి కానీ మీరు చేసే నెట్వర్క్ కానీ రెండు చూసుకొని వాళ్ళు వర్కౌట్ చేస్తారు. వర్కౌట్ చేసిన తర్వాత నేను అక్కడ ఇంప్లిమెంటేషన్ కోసం ఏమేమి చేయాలో ఇండస్ట్రీ పెట్టడానికి ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీస్ టెక్నాలజీ తీసుకోవడం, మూడోది మనం నేర్చుకోవడం, ఇలాంటివన్నీ చేసుకొని ముందుకు పోవాలనుకుంటున్నాం. నాకు అందుకనే ఇక్కడ మీరు ఉత్సాహం చూసిన తర్వాత నేను ఒక ముగ్గురు అనుకున్నాను. ఇక్కడ కోఆర్డినేషన్ కమిటీ కింద భవిష్యత్తులో అందరూ కలిసి చేస్తారు. ఇప్పుడు కోఆర్డినేషన్ కమిటీ కింద రామన్ కాకర్లు ఉన్నాడు, ఎల్ఎన్టీలో పనిచేస్తున్నాడు. ఎల్ఎన్టీలో పనిచేస్తున్నాడు కాబట్టి అక్కడ ఆస్క్ ఎల్ఎన్టీ టు గివ్ ఎగ్జిబిషన్స్ తక్కువ వర్క్ ఇచ్చి ఎక్కువ నేను కోఆర్డినేషన్ వర్క్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బాగా నాతో ఎల్ఎన్టీ చాలా బాగుంటారు. నేను నాయకుతో మాట్లాడి ఐ వాంట్ రిక్వెస్ట్ చేయండి. అదే మాదిరిగా శ్రీనివాస్ ఉన్నమట్లు ఉన్నాడు. ఈజ్ ఆల్సో వెరీ గుడ్ టెక్నాలజీ, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హిమ్. ఈజ్ ఆల్సో సక్సెస్ఫుల్ పర్సన్. ఇతన్ని ఇంకో పక్కన సారథి డాక్టర్ సారథి చెప్తున్నాను. ఈ టీములు రావడం, నెట్వర్క్ చేయడం, జపాన్లో పూర్తిగా కోఆర్డినేట్ చేయడం. మేడం ఐఎమ్ రిక్వెస్టింగ్ 3 of them to be the representatives from our side. Raman is working in L&T. Then I asked him to be the convener. I asked him to do full-time work, not L&T work. Other place work he will do now. I will request our Naik, chairman and him, you will mobilize. 3-member committee, they will work it out from now onwards. With your blessings, with your cooperation. And also we'll have a close coordination. ఇక్కడ కూడా రాము ఉన్నాడు, ఎక్కడ లేదు బయట ఉంటున్నాడు. రాము ఆల్సో, రాము నిన్న నాకు జపాన్ స్పీచ్ కూడా ఇచ్చాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు రాష్ట్రం 2 రాష్ట్రాలు తెలుగు వాడు ఒకటి. రాము బిలాంగ్స్ టు వరంగల్, చాలా committed. I am very happy. Embassy side, Ramu coordinate person. Embassy side, you have to coordinate. Embassy side, Ramu garu untaru. Coordinate చేస్తారు మేడం బ్లెస్సింగ్స్ తో. ఇంకా చాలా మంది ఉన్నారు. అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, కష్టాల్లో ఉండే ఆంధ్రప్రదేశ్ని కానీ తెలుగు జాతిని కానీ ఆదుకోవడానికి మనం ముందుకు రావాలి. నేను కూడా చాలాసార్లు రిపీట్ చెప్పాను. విభజన జరిగిన తర్వాత తెలుగు వారు మళ్ళీ కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. దేశం బాగుపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూస్తే మనం గర్వపడే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. 6 months జపాన్కి వచ్చారు. అదే మరి మీరు చూస్తే బ్రెజిల్కి వెళ్ళారు, ఆస్ట్రేలియాకి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు. అదే మరి నేపాల్, బర్మా అన్ని కంట్రీస్ కవర్ చేయగలిగారు. అన్నింటికంటే ముఖ్యంగా ఒక న్యూ హోప్ క్రియేట్ చేశారు. దిస్ ఎ వెరీ గుడ్ థింగ్. నేనే చెప్పాను, మామూలుగా అయితే ప్రైమ్ మినిస్టర్ స్టాల్గా ఉంటే మనమే ప్రమోట్ చేయాలి. ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు పాజిటివ్గా మోటివేట్ చేయగలిగారు కాబట్టి 50% వర్క్ ఈజ్ ఓవర్ విత్ హిమ్. నౌ రిమైనింగ్ 50% ఆఫ్ వర్క్ ఐ హావ్ టు డూ ఇట్. ఆ అడ్వాంటేజ్ ఉంది. ఒకప్పుడు ఇండియా అంటే ప్రపంచంలో గుర్తింపు ఉండేది కాదు, ఇండియన్స్ అంటే గౌరవం ఉండేది కాదు. మీరందరూ గర్వపడాలి. నరేంద్ర మోడీ వల్ల ప్రపంచంలో భారతీయులకు గుర్తింపు గౌరవం. అంత మురుకు మిమ్మల్ని చాలా చులకనగా కూడా చూసాం. ఇండియన్స్ అంటే యూస్లెస్, వీళ్ళు ఏమి చేయలేరు. 2 విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీకు గుర్తింపు తీసుకొచ్చింది, నరేంద్ర మోడీ గౌరవాన్ని తీసుకొచ్చాడు. సో ఈ దీంట్లో మీరు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నారు. ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఒకప్పుడు నేను అమెరికాకి వెళ్ళాను ఫస్ట్ సీఎం అయిన తర్వాత. అప్పుడు స్టడీ చేశాను. స్టడీ చేసినప్పుడు నాకు అనిపించింది అమెరికాకి వెళ్ళాలి. అమెరికాలో టెక్నాలజీ ఉంది. అప్పుడే బిల్ గేట్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రేక్ త్రూ తీసుకొచ్చాడు, ఇంటర్నెట్ తీసుకొచ్చి. అందుకని నేను ఆ రోజు అమెరికాకి వెళ్ళి ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ తీసుకొచ్చాను, ఇంక్లూడింగ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకురావడం,
ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రిఫార్మ్ తీసుకురావడం అన్ని తీసుకొచ్చాం. ఈసారి సీఎం అయిన తర్వాత ఐ డిసైడెడ్ టు కమ్ టు జపాన్. రీజన్ ఇస్ వెరీ సింపుల్. జపాన్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఇక్కడి నుంచి మనం తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ముందున్నంత ఇది లేదు, కానీ అవసరం ఉంది. ఈ కామర్స్ కానీ ఇంకా చాలా ఉంది. దాన్ని ఎట్లా నేను ప్రమోట్ చేయగలుగుతాను. ఇక్కడి నుంచి మీరు కూడా నేను చూస్తే ఈ ప్రధానమంత్రి ఒకటి అనౌన్స్ చేశారు, బిగ్ బే ఆఫ్ బెంగాల్ని డెవలప్ చేస్తూ పెద్ద ఎత్తున ముందుకు పోవాలని. నేను అందుకనే ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ హబ్గా తయారు చేయాలని చెప్పి నేను అనౌన్స్ చేశాను. 2 సూట్ అయినాయి. ఎందుకంటే మీరు చూస్తే మన దగ్గర 14-15 పోర్ట్లు ఉన్నాయి. జపాన్లో 1000 పోర్ట్లు ఉన్నాయి. పెద్ద పోర్ట్లు ఒక 50 పోర్ట్లు ఉన్నాయి. మన ఇండియాలో 1240 మిలియన్ జనాభా, 124 కోట్ల జనాభా ఉన్నాం. జపాన్లో మొత్తం కలిసి 127 మిలియన్ జనాభా, 12,70,00,000 ఉన్నారు. ఇది చూసి అర్గో చేసే అవకాశం ఉంటుంది. చాలా అవకాశాలు వస్తాయి. దాంతో మనకు చాలా అభివృద్ధి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఐఎమ్ ప్లానింగ్ నియర్లీ 14-15 పోర్ట్లు, సీ పోర్ట్లు ప్లాన్ చేస్తున్నాను. అదే సింగపూర్, మన జపాన్ చూస్తే మీరు 47 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. నేను 15 ఎయిర్పోర్ట్లు కన్నా అందులో 15 కానీ. ఇప్పుడు జపాన్ చూసిన తర్వాత ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి. ఒక 3-4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉండాలి. హైదరాబాద్ లాంటి ఎయిర్పోర్ట్స్ 3 ఎయిర్పోర్ట్లు తయారు చేస్తాం. అది విజయవాడ, విశాఖపట్నం, మీకు ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లు ఉంటాయి. అదే మాదిరిగా మొత్తం ఒక 15-16 పోర్ట్లు, అవసరమైతే 20 కూడా రావచ్చు. నేను చెప్పలేదు, 25 వచ్చినా ఆశ్చర్యం లేదు. పోర్ట్లు వస్తాయి. దానికి వాటర్ వేస్ కూడా తీసుకొచ్చి కనెక్టివిటీ పెడతాం. అదే మాదిరిగా 2 కానీ 3 కానీ ఒక లాజిస్టిక్స్ హబ్స్ కింద ఒక కంటైనర్ పోర్ట్ కూడా తీసుకొచ్చి ఇంటర్లాండ్ ఇండియాకి, అదే మరి ప్రపంచానికి కనెక్ట్ చేస్తాం. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. నేను పంపిస్తాను, మీకు అన్ని డీటెయిల్స్ నేను పంపిస్తాను. ఆ డీటెయిల్స్ అన్ని మీరు తీసుకొని మీరు ఏ విధంగా కోఆపరేట్ చేయాలో అప్పుడప్పుడు సండే నెలకు ఒక్కసారిగా కూర్చోండి. మీరంతా అవసరమైతే రిక్వెస్ట్ మేడం టు గివ్ దిస్ హాల్ ఫర్ కన్స్ట్రక్టివ్ పర్పస్. దే విల్ హ్యావ్ సమ్ మీటింగ్స్ మేడం. వన్స్ ఇన్ ఎ మంత్ ఇఫ్ యూ గివ్ దిస్ హాల్, then they will do some brainstorming sessions. Then they will send valuable ideas from me. I will implement it. కాబట్టి మళ్ళా ఒకసారి తెలుగు వారందరినీ ఇక్కడ మిమ్మల్ని చూసిన తర్వాత చాలా గర్వపడుతున్నా. ఒక క్రూషియల్ టైంలో ఉన్నారు. మీరు నేను కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడానికి అన్ని విధాల ముందుకు రావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ ఇప్పుడు మీరేమన్నా మాట్లాడాలంటే నాకు ఐ గాట్ సమ్ సొల్యూషన్ మేడం. అవర్ శ్రీనివాస్ told me he can send 10 to 20 teachers now. Now he is capable, he can mobilize. That is what he promised me. Now if you give some support and cooperation, they will do wonders. They are totally committed, they will do. మీరేమన్నా ఉంటే చెప్పండి, నాకు చెప్పాల్సిన చెప్పండి. Mike, sit up, Mike. Now, how many persons you know Japanese? Okay, కూర్చొని ఎంతమంది తెలియదు? ఆఫీసు ఇల్లే అంతేనా? ఐటీ కంపెనీ ఇంటికి వచ్చేస్తారంటున్నారు. నువ్వు ఎప్పుడు కూడా నేటివిటీ ఉండాలంటే కంపల్సరీగా మీరు ఆ లాంగ్వేజ్తో మాట్లాడాలి. అప్పుడే కంఫర్ట్ లెవెల్ పెరుగుతుంది, మీకు గౌరవం పెరుగుతుంది. నేను నిన్న కూడా చూస్తే నేను ఎంపీ రాముని అడిగాను, రాము నాకు ఒక చిన్న రాసేవే, ఒక గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, లేకుంటే అందరినీ వెల్కమ్ చేయడం, లాస్ట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రాసే ముందు బ్యూటిఫుల్గా ఇచ్చాడు. నేను అది మాట్లాడిన తర్వాత 4 వర్డ్స్ చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారంటే టోటలీ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మీరు కూడా ఫస్ట్ మీరందరూ జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకొని తర్వాత ఇది చేద్దాం. ఫస్ట్ చూడు, శ్రీనివాస్ పిల్లలు పెట్టాలి ట్యూషన్ మాస్టర్, మాకు పంపేయడం టీచర్లు పెట్టి ముందు నేర్పించాలి. We promise you, madam, they will learn Japanese language. How much time? 6 months time? We will do one thing.
After 6 months, I will come here. By the time, I will test you. You will stay with the Japanese language. Then you talk. We have to do it. నేను మన రాష్ట్రంలోనే వీళ్ళ కోసం కొన్ని రెస్టారెంట్స్, కొన్ని హోటల్స్, లాంగ్వేజ్ నేర్చుకోవడానికి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అవసరం నెల్లూరు ఇలాంటి ప్లేసెస్లో లాంగ్వేజెస్ కోసం డిప్లొమా కోర్సెస్ పెట్టడం, అదే మనకి అవసరం స్కూల్స్ కొని పెట్టడం, ఇంకో పక్కన వాళ్ళు ప్లీజ్ చేయడానికి నిన్న మాట్లాడుతూ జైకాలో పనిచేసే ఒక అతను అంటున్నాడు, సార్ వీఆర్ వెరీ హ్యాపీ, మీ దగ్గర నుంచే బుద్ధిజం మాకు వచ్చింది. బుద్ధుడు అక్కడ పుట్టాడు కానీ కడాన నాగార్జున ద్వారా వచ్చింది. నాగార్జున ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు. వీఆర్ వెరీ హ్యాపీ అక్కడి నుంచి వచ్చిందంటే నాకు తెలియని హిస్టరీ అతను తెలుసు అన్నమాట. మన దగ్గర నాగార్జున కొండ ఉంది, మీకు ఐడియా ఉందో లేదు, నాగార్జున సాగర్లో. అక్కడి నుంచే మన నాగార్జున యూనివర్సిటీ పెట్టాం. అమరావతి, శ్రీకాకుళం ఇవన్నీ కూడా స్ట్రాంగ్ బెల్ట్స్ మనకు బుద్ధిజానికి. నేను ఒక సర్క్యూట్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. అది కానీ తయారు చేసి వీళ్ళు చాలా మంది వచ్చి ఉన్నారు. యూనివర్సిటీ డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఫైనల్ గా మనకు ఆ ఏరియా వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్ గా ఇది ఒక లైజాన్ మీకు. ఎందుకంటే బుద్ధిజం మన దగ్గర నుంచి వచ్చింది కాబట్టి, ఇండియా నుంచి వచ్చింది ఒకటి, లాస్ట్ లో ప్రీచింగ్స్ ఇక్కడికి వచ్చాయంటే నాగార్జున ద్వారా వచ్చాయి కాబట్టి దాన్ని మనం తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. దాని హిస్టరీ కూడా నేను కూడా రీసెర్చ్ చేస్తాను. మా ప్రభాకర్ గారు ఇక్కడ ఉన్నారు, మా కమ్యూనికేటర్ అడ్వైజర్. ఆయన మొన్న అన్నాడు కానీ నేను ఇంకా దాన్ని పెద్ద సీరియస్ తీసుకోలేదు. మంచిగా ఉన్నాయి. ఇంకొక ట్రాక్ రికార్డు కూడా ఉంది. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు హైదరాబాద్ లో అతి పెద్ద స్టాచ్యూ, బుద్ధ స్టాచ్యూ హుస్సేన్ సాగర్ లో పెద్ద చరిత్ర. అది తీసుకురావాలంటే ఆయన విజువలైజ్ చేస్తే హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు, ట్రక్స్ లేవు, క్రేన్స్ లేవు అంటే కాదు పెడతానని తీసుకొచ్చాడు. దాన్ని చాలా సింగిల్ స్టోర్, ఎన్ని ఫీట్ అది మొత్తం, చాలా పెద్ద స్టాచ్యూ. అది మనం తీసుకొచ్చి జాగ్రత్తగా పెడితే కాంగ్రెస్ వాళ్ళతో పోయి హుస్సేన్ సాగర్ పడేస్తారు. తర్వాత తీసి మళ్ళీ పెట్టగలిగారు. అదొక చరిత్ర అనమాట. అలాంటి విజనరీ ఉండే లీడర్ ఎన్టీఆర్. అంటే దాన్ని పెట్టగలిగారంటే ఇప్పుడు కూడా హైదరాబాద్ లో ఒక పెద్ద ఇంపార్టెంట్ ఈవెంట్ కింద ఉంది ఆ స్టాచ్యూ. ఇలాంటివన్నీ చరిత్రలో ఉంటాయి. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ అయితే నరేంద్ర మోడీ గారు ఇంకా పెద్ద స్టాచ్యూ పెడుతున్నారు టు ప్రమోట్ టూరిజం కూడా. దీస్ ఆర్ ఆల్ ఈవెంట్స్. సార్ థ్యాంక్ యూ సార్, ఇక్కడికి వచ్చినందుకు మాకు అవకాశం చాలా థ్యాంక్ యూ సార్. ముందు మన ఆంధ్రప్రదేశ్ ఇంప్రూవ్ అవ్వాలంటే మేము బాగా రీసైక్లింగ్ మనకి బాగా ఇంప్రూవ్ చేయాలి. ఇక్కడ మేము ఐడెంటిఫై చేసింది జపాన్లో కానీ మాకు ఇంపార్టెంట్ డైలీ లైఫ్లో గార్బేజ్ క్లీన్ చేయడం ఒకటి, రీసైక్లింగ్ బాగా బాగుంటుంది. సో ఇంట్లో కూడా మేము అది సాగ్రిగేట్ చేసి బయట పెట్టడం కానీ అదే కేసులో. సో అవన్నీ కరెక్ట్గా చేయడం ఒకటి. సో దానివల్ల నీట్నెస్ ఉండడం వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. సో సెపరేట్గా మళ్ళీ టైం కేటాయించి క్లీన్ చేయవలసింది కాదు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ రీసైక్లింగ్. సో ఇక్కడ చాలా మంది ప్రొడక్ట్స్ చూస్తే అన్ని రీసైక్లింగ్ ప్రొడక్ట్స్ ఎక్కువ. సో అటువంటివి మనకి ఇంప్రూవ్ చేస్తే అందులో బాగుంటుంది. మీకు అందరినీ పరిచయం ఉంది, ఒకసారి పరిచయం చేస్తాను. నారాయణ గారు, రామకృష్ణ గారు, సీనియర్ లీడర్ ఫ్రమ్ ది బిగినింగ్ పార్టీలో ఉండి నాకు అండగా ఉన్నారు. సిఎం రమేష్, పార్టీ రామ్మోహన్ రావు, స్పెషల్ రిప్రజెంటేటివ్ ప్రభాకర్ గారు, మన గవర్నమెంట్ యొక్క అడ్వైజర్ అండ్ కమ్యూనికేషన్స్. ఇప్పుడు మీరు చూస్తే నారాయణ చాలా సక్సెస్ఫుల్ ఇన్ నారాయణ ఇన్స్టిట్యూట్ ఉన్నారా మీరు? అందరికి ఐడియా ఉందా? స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్. గుడ్, ఉన్నారు, ఒక 5 మంది దాకా ఉన్నారు. కాబట్టి ఒకప్పుడు పెద్దగా మనకు ఐఐటి వచ్చేది కాదు, 2% వచ్చేది. అప్పుడు నేను ఆలోచించి ఎట్లయినా ప్రమోట్ చేయాలని గట్టిగా ఆలోచిస్తే నేను దాని గురించి మాట్లాడడం మొదలుపెట్టాను.
తర్వాత నారాయణ చైతన్య ఇల్లు వస్తే నారాయణ చెప్పి వీళ్ళందరినీ యాక్టివ్గా మన్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. కంబైన్డ్ స్టేట్లు అనుకుంటాను 25%, 25 నుంచి 30% ఒక్క ఆంధ్రప్రదేశ్కి సీట్లు వస్తున్నాయి. బిట్స్ బిలాని టోటల్గా అది ఆంధ్ర బిట్స్ బిలానికి తయారైంది. వాళ్ళన్నారు ఇదేంటిది మీకోసం కదా దేశం కోసం పెట్టామంటే చేంజ్ చేశారు. ఎగ్జామ్స్ కూడా చేంజ్ చేసిన మళ్ళీ మనవాళ్ళు వచ్చారు. అంటే అంత బాగా చేయగలిగారు. మేడం ఆర్ ఐఐటి ఐఐఎం ఆంధ్ర షేర్ ఈస్ 25 to 30%. Credit goes to Narayana and also other organizations. They have done wonderful work. I really appreciate that. ఇప్పుడు ఆయనకు అప్పచెప్పాను మొత్తం నువ్వు చెప్పినంత చెత్త తీసే కాక ఎన్ని రోజుల్లో చేస్తావు ఆయన సమర్థత చెప్పాను. నాకు అవన్నీ తెలియదు. నువ్వు ఎన్ని రోజుల్లో చేస్తా చెయ్యి.